ఓం శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమాత్రే నమ. దత్తాత్రేయ జయంతి మార్గశిరమాస పౌర్ణమి తిథిని, అది కూడా రాత్రి పూర్ణిమ ఉన్న తిథినే దత్తాత్రేయ జయంతిగా జరుపుకుంటాము. అనసూయ అత్రి మహర్షుల పుత్రుడు దత్తాత్రేయుడు. త్రిమూర్తి అవతారం దత్తాత్రేయ అవతారం. అత్రి పుత్రుడు కాబట్టి ఆత్రేయ అని అంటారు. తనంతట తానుగా దత్తుడై వచ్చాడు కాబట్టి దత్తాత్రేయుడు అని అంటారు. దత్తాత్రేయుడు గొప్ప యోగి, అవధూత, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారం కాబట్టి భగవంతుడు కూడా. ఆత్మజ్ఞానాన్ని బోధించేవాడు కాబట్టి గురువు. సాక్షాత్తు ఆ ఆది మహాలక్ష్మియే అనగాదేవి అనే పేరు మీదుగా దత్తాత్రేయునికి భార్యగా వచ్చింది. ఇప్పుడు మనం దత్తాత్రేయుని జన్మ రహస్యాన్ని గురించి చెప్పుకుందాం. సతీ సుమతి అనే సౌశీల్యవతి అనసూయామాత శిష్యురాలై పతివ్రతా ధర్మాన్ని అనుసరించి కుష్టు వ్యాధిగ్రస్తుడైనటువంటి తన భర్తను సేవించుకుంటూ కాలం గడుపుతుంది. ఒకరోజు రాత్రి ఆ సుమతి తన భర్తను గంపలో పెట్టుకుని ఇంటికి వెళ్తున్నటువంటి సమయంలో అనుకోని పరిస్థితిలో మహారాజు శిక్షకు పాత్రుడైనటువంటి మాండవ్య మహామునిని గంపలో ఉన్న సుమతి భర్త శరీరం తాకడంతో యోగనిష్టలో ఉన్న మాండవ్యుని ఆసనంలో దిగివేయబడి ఉన్న శూలపు కదలికలకు తీవ్ర బాధకు లోనైనటువంటి మాండవ్యుడు ఇలా అన్నాడు: ముక్కు మూసుకొని యోగనిష్టలో నా శిక్షను నేను అనుభవిస్తూ ఉంటే నాకు ఈ బాధను కలిగించిన వారు సూర్యోదయంలోగా మరణిస్తారు అని శపించాడు. అప్పుడు ఆ శాపాన్ని విన్నటువంటి సుమతి ముని చర్యకు ప్రతిచర్యగా అసలు సూర్యోదయమే కాకూడదని సూర్యుణ్ణి ఆదేశించింది. మహర్షి శాపం ప్రకారం సూర్యోదయమైతే సుమతి భర్త మరణిస్తాడు. ఈ సుమతి వాక్కు వల్ల సూర్యుడు ముందుకు అడుగు వేయలేకున్నాడు. కాలచక్రం క్షణంలో ఆగిపోయింది. లోకంలో ముసురుకున్న చీకట్లు వెలుగు చూడలేకపోతున్నాయి. ఇది ఒక విషమ పరిస్థితి. కాలచక్ర పరిభ్రమణాన్నే ఆపడం శోచనీయమైంది. సర్వలోకాలు కూడా తల్లడిల్లాయి ఈ విపత్కర దారుణ పరిస్థితికి. శాపాన్ని ఉపసంహరించుకోవడానికి ముని సిద్ధపడడు. ఆయన వాక్కు అమోఘం. పోని సుమతిని బ్రతిమాలుదామంటే భర్త ప్రాణాలు పోతాయి అని తాను అంగీకరించదని అందరూ కూడా అనసూయామాత దగ్గరికి వెళ్ళి అనసూయామాతను ఆశ్రయించారు. తల్లి, నువ్వు కరుణించి సతీ సుమతిని శాంతపరిస్తే తప్ప లోకోపద్రవం ఆగదు అని ప్రార్థించారు. అప్పుడు అనసూయ, చూస్తూ చూస్తూ నీ పసుపు కుంకాలు పోతే పోని మాకు బ్రతుకును ప్రసాదించు, లోకం చీకట్లను తొలగించు అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? అలా అని అడగడం సరైనదేనా అని ఆలోచించి అయినా కూడా లోకక్షేమం కోరి అనసూయామాత వారందరితో సహా సతీ సుమతి వద్దకి వచ్చింది. అలా వచ్చిన అనసూయ, సుమతి, నీ చరిత్ర ధన్యం, నీ పాతివ్రత్యం అమోఘం, వేల్పులే ప్రస్తుతించే దివ్యమూర్తివైనావు. అందరికీ తమ వరాలతో ఆనందం కలిగించే పుణ్యమూర్తులు ఇప్పుడు నీ వాకిట నిలిచి నిన్ను వరదానమడుగుతున్నారు. సౌశీల్యవతి, నీకు శుభాశిష్యులు. సర్వశుభాలు క్షణాలలో నీకు కలుగుతాయి. సర్వమంగళవై అలరారుతావు. నా మాటను మన్నించి సూర్యుణ్ణి ఉదయించమని చెప్పు అని అంది అనసూయాదేవి. అప్పుడు సుమతి, అనసూయామాత, నేను నిస్సహాయురాలను. నా పతికర్మకు నా విధిరాతకు కూడా నేను బాధపడలేదు. పతితోనే సతి జీవించడము, వారి సాంగత్యం గొప్పదని, అంతకు మించినది ఆడది కోరుకునే సౌభాగ్యం లేదని మిమ్మల్ని ఆదర్శంగా చేసుకుని మీ నీడన క్రీనీడలా బతుకుతున్నాను అని అంది. అప్పుడు అనసూయ, సుమతి, మహర్షి శాపం అమోఘం, కాదనను. వారి మాటకు విలువ, నీకు కీర్తి సౌభాగ్యం తప్పక లభిస్తాయి. నా పాతివ్రత్యంతో నీ భర్తను బ్రతికిస్తాను. సాటి స్త్రీ సౌభాగ్యాన్ని దోచుకోవడానికి రాలేదమ్మా నేను. అందుకే నువ్వే సర్వమంగళవు అని అన్నాను. పతివ్రతా శిరోమణి మెడలోని మాంగల్యం సంతోషదాయకంగా ఉన్నప్పుడే త్రిమూర్తులకైనా వైభవం పుట్టగతులు. ఆ మాంగల్యానికి ఏమాత్రం సౌభాగ్యం లోపించినా సర్వలోకాలు అతలాకుతలమవుతాయి. దానిని నువ్వు అక్షరాలా నిరూపించి చూపావు. నేను లోకక్షేమం కోరి సూర్యోదయం చేయించమని అర్థిస్తున్నాను.
మహర్షి శాపం అమోఘమైన నీ భర్త చిరంజీవి, సకల ఆరోగ్యవంతుడు అవుతాడు. నా మాటను నమ్ము అని అంది. అప్పుడు సుమతి అనసూయామాత మాటని కాదనలేక, సూర్యదేవా, నా మాటను మన్నించి నీ కాలచక్రాన్ని ఆపినందుకు, నా వల్ల ఆపబడినందుకు క్షంతవ్యురాలను. మహాసతిత్వమూర్తి అనసూయామాత ఆదేశం మేరకు నీ గమనాన్ని మరలా ప్రారంభించుకోమని చెప్పింది. ఆమె అభ్యర్థన ప్రకారం తన గమనాన్ని మరలా ప్రారంభించాడు సూర్యుడు. సూర్యోదయం అయింది. మాండవ్యముని శాపం అమోఘమై అమలు జరిగింది. సతీ సుమతి భర్త మరణించాడు. అప్పుడు బోరున ఏడవసాగింది సుమతి. ఆ దారుణ దృశ్యాన్ని చూసి క్షణకాలం కూడా ఆలస్యం చేయకుండా అనసూయామాత స్థిర నిశ్చయం, ఆత్మవిశ్వాసం, అచంచల భక్తి శ్రద్ధలు, అమోఘ వాక్కు కలిగి తన పతిదేవులైనటువంటి అత్రి మహర్షిని తలచింది. నా పాతివ్రత్యము నిజము. నా పతిదేవుణ్ణి తప్ప అన్యులను కలలో కూడా తలంచని సౌశీల్యవతిని నేనైతే, నా పతి సేవాభక్తి అమోఘ శక్తి అయి ఈ జీవునికి చైతన్యం, సుందర రూపం ప్రసాదించుగాక. సర్వమంగళి అయి సుమతి అలరారుగాక. చిరంజీవి అయిన భర్తతో సర్వ కష్టాలు, పాపాలు, దోషాలు నశించి సుఖ సంతోషాలతో సకల సంపదలతో వర్ధిల్లుగాక అని పలికింది. ఆ అనసూయామాత వాక్కు ఫలించింది. సతీ సుమతికి సౌభాగ్యం సంప్రాప్తించింది. దేవతలు సర్వులు పుష్పవృష్టితో ఆశీర్వదించారు. అనసూయామాత పాతివ్రత్య మహత్యాన్ని, సతీ సుమతి దీక్షా దక్షతను వేనోళ్ల పొగిడారు. సత్యధర్మాలు జయించాయని అందరూ కూడా సంతోషించారు. ఈ విషయం త్రిమాతలైన పార్వతి, లక్ష్మి, సరస్వతిలకు చేరింది. ఒక మానవతి లోకాలను శాసించి, లోకమూర్తులను ఓడించి, లోకధర్మాన్ని జయించి తన ప్రత్యేకతను చాటుకోవడం అనేది వారు స్త్రీలైనా ఆనందించాల్సింది పోయి అసూయల పాలయ్యారు. అప్పుడు ఆ త్రిమాతలు త్రిమూర్తుల దగ్గరకు వెళ్ళి, అనసూయకు లేనిపోని గొప్పతనం ఇస్తున్నారు. ఆమె అంతటి శీలవతి, సుగుణవత. అయినా మాకు ఆమెను పరీక్షించాలని ఉంది. కాబట్టి మీరే ఆమెను పాతివ్రత్య భంగం గావించి ఆమె శక్తిని హీనపరుస్తున్నట్లు ఆమె అందరూ అనుకున్నంత గొప్పది కాదని పరీక్షించి ప్రకటించాలి అని అన్నారు. అప్పుడు త్రిమూర్తులు సరే అనుకున్నారు. అసూయ ఆడదానికి ఎంత ప్రబల శత్రువో అర్థం చేసుకున్నారు. త్రిమాతలు పరిహాస పాత్రులయ్యే ప్రమాదం ఉందని తెలిసి కూడా భార్యలను ఒకరు నాలికపైన, మరొకరు గుండెల్లో, ఇంకొకరు ఏకంగా అర్ధ శరీరాన్ని ఇచ్చినందులకు వారిని కాదనలేక కాలచక్రంకి రాబోయే ప్రమాదానికి, లోకధర్మానికి తలవొగ్గి ముందుకు సాగారు. ప్రమోదం ఎంతటి ప్రమాదం అవుతుందో ప్రత్యక్షంగా చూపదలిచారు త్రిమూర్తులు. అనసూయాదేవి శక్తి సంపదలను అంతకు ముందే చవిచూసి ఉండడం వల్ల అత్రి మహర్షి ఆశ్రమాన్ని మాయాసాధువ రూపంలో చేరుకున్నారు త్రిమూర్తులు. సాధు లక్షణాలకు చిహ్నంగా సామాన్యుల వలె భవతి భిక్షాం దేహి అని తమ రాకను తెలుపుతున్నట్లు, భిక్షని అర్థిస్తున్నట్లు ప్రార్థించారు. అప్పుడు అనసూయామాత వారిని లోనికి ఆహ్వానించి ఆసీనులు కమ్మని లోనికి వెళ్ళి భిక్ష తీసుకువచ్చి వడ్డిస్తూ ఉంటే ఆ సాధువులు, మాకొక నియమం కలదు. మాకు భిక్ష పెట్టేవారు వివస్త్రలై మాకు వడ్డించినప్పుడు మాత్రమే మేము భిక్షను స్వీకరిస్తాము. అలా కాని ఎడల ఆ భిక్షాన్నం మా ఆకలి తీర్చదు, మా ప్రాణములు నిలువవు. మా ఆచారాన్ని మన్నించినట్లయితే అత్రి మహదేవుల ఆశ్రమంలో మీ పవిత్ర హస్తాల భిక్ష స్వీకరించగలం అని అన్నారు. ఒక్క క్షణం ఆలోచించింది అనసూయామాత. ఈ వచ్చిన వారు సామాన్యులు కారు అని అనుకొని తన కమండలంలోని నీటిని చేతిలోకి తీసుకొని తన భర్త అయిన అత్రి మహర్షిని తలుచుకొని ఆ జలాన్ని ఆ సాధువులపై చల్లింది. అప్పుడు వారు వెంటనే పసిపిల్లలుగా మారారు. అప్పుడు అనసూయ వారి నియమం ప్రకారం వివస్త్రగా వచ్చి వారిని ఎత్తుకొని ముద్దాడి గోరు ముద్దలు తినిపించి ఉయ్యలలో వేసి నిద్రపుచ్చింది. ఆ తర్వాత మరలా వస్త్రాలు ధరించింది. ఊహించనటువంటి ఈ సంఘటనకు సర్వము దర్శించే త్రిమాతలు కూడా అల్లడిల్లి కలవరిపడిపోయారు. ఇదెక్కడి విపరీతము, ఇప్పుడేం చేయాలి, వీరు మరల మామూలు వారయ్యే మార్గం ఏమిటి అని బిక్కమొహాలు వేశారు. పరుగు పరుగున అత్రి ఆశ్రమం చేరి ఊయలలో పసిపిల్లలుగా మారి ఉన్న తమ భర్తలను చూసి కంగారు పడి అతి భిక్ష పెట్టమని కోరగా, అప్పుడు అనసూయ ఆ కమండలంలోని నీటిని చేతిలోకి తీసుకొని తన భర్త అత్రి మహర్షిని తలుచుకొని ఆ పిల్లలపై చల్లింది.
అప్పుడు ఆ పసిపిల్లలు మరలా త్రిమూర్తులుగా మారారు. అప్పుడు త్రిమాతలు అనసూయ మహాపతివ్రత అని నమ్మారు. అప్పుడు త్రిమూర్తులు అనసూయని ఏదైనా వరం కోరుకోమని అంటే, అప్పుడు అనసూయాదేవి తన భర్త కోరికే నా కోరిక అంటూ త్రిమూర్తుల అంశతో మాకు కుమారులు కావాలి అని అంటుంది. అప్పుడు బ్రహ్మ తన అంశతో చంద్రుడు జన్మిస్తాడని, శివుడు తన అంశతో దూర్వాసముని వస్తాడని చెప్పాడు. శ్రీ మహావిష్ణువు ఏమన్నాడంటే, బ్రహ్మ రుద్ర అంశలను స్వీకరించి నేను మీకు త్రిమూర్త్యాత్మకుడిగా జన్మిస్తాను అని చెప్పాడు. అత్రి కొడుకు కాబట్టి ఆత్రేయ అని అంటారు. తనంతట తానుగా దత్తుడై వచ్చాడు కాబట్టి దత్తాత్రేయుడు అని అంటారు. అలా చెప్పిన దాని ప్రకారం కృతయుగం మొదటి పాదంలో మార్గశిరమాస పౌర్ణమి రోజున రాత్రి సమయంలో 3 తలలతో 6 చేతులతో జన్మించాడు దత్తాత్రేయుడు. ఈయన అవతారానికి సమాప్తి లేదు. ఈయన్ని సర్వకాల పురుషుడు అని అంటారు. దత్తాత్రేయుడు జన్మించడం వల్ల లోకంలో అందరికీ మనశ్శాంతి కలిగింది. చెట్లు చిగురించాయి. దేవతలు పుష్పవర్షం కురిపించారు. మేఘాలు మధ్యలో వాయించినట్లుగా ఉరిమాయి. సప్త సముద్రాలు ప్రమాదం కలిగించకుండా మెల్లిగా పొంగాయి. అప్సరసలు వచ్చి ఆడారు. గంధర్వులు పాడారు. దేవతలందరూ కూడా జయహో నారాయణ అత్రిపుత్ర ఆత్రేయ జయహో అని అన్నారు. ఆ పుట్టిన దత్తుడు వెంటనే 16 సంవత్సరాల వయసు గల పిల్లాడిగా మారిపోయాడు. ఆయనకి యజ్ఞోపవీతం కూడా వచ్చింది. 3 శిరస్సులు వచ్చాయి. ఒకటి బ్రహ్మాంశ, రెండవది రుద్రాంశ, మూడవది వైష్ణవాంశ. చక్కని కాషాయ వస్త్రంతో ఉన్నాడు. ఆ సమయంలో ఆయన వెనక్కి గోదేవి వచ్చింది. ఆ గోవు సాక్షాత్తు సరస్వతి అంశతో పుట్టినది. ఆ సమయంలో 4 వేదాలు శునకాలుగా మారి ఆయన వద్దకు వచ్చి వేదాలు చదివాయి. దేవతలు అన్ని నదుల జలాలతో అభిషేకం చేశారు. కామధేనువు వచ్చి వెనక కాళ్ళు ఎడంగా చాపి ఆ బాలునిపై పాలాభిషేకం చేసింది. ఆ తర్వాత ఇంద్రుని ఐరావతం స్వర్గంలో ఉండే గంగానదీ జలాన్ని తెచ్చి అభిషేకం చేసింది. వినాయకుడు వచ్చి గరికని పాదాల వద్ద పెట్టాడు. దేవతలు పూలన్నింటినీ ఆయన పాదాల వద్ద పెట్టారు. ఆ ముగ్గురమ్మలు వచ్చి దత్తునికి మంగళహారతి ఇచ్చారు. అంతటి మహత్తర దృశ్యాన్ని చూస్తున్నటువంటి ఇంద్రుడు తనకు ఉన్నటువంటి 1000 కళ్ళతో చూస్తూ ఉన్నాడు. దత్తుణ్ణి నీకు ఏం నైవేద్యం కావాలి అని అడిగితే అప్పుడు దత్తుడు మేడికాయను నైవేద్యంగా పెట్టమన్నాడు. అప్పుడు బ్రహ్మ ఒక మేడికాయను దత్తునికి నైవేద్యంగా పెట్టాడు. దత్తుడు మేడు చెట్టు కింద ఉంటాడు. దత్తుని చరిత్రలో ఆయనకి గల ముఖ్య భక్తులు ఇంద్రుడు, పరశురాముడు, కార్తవీర్యార్జునుడు, అలర్కుడు ఇలా మొదలైన వారు ఉన్నారు. దత్త జయంతి రోజున దత్తాత్రేయుణ్ణి మరియు అనగాదేవిని అష్టోత్తర శతనామాలతో పూజించాలి. తెలుపు, పసుపు, ఎరుపు రంగు పువ్వులతో పూజించాలి. దద్యోదనం బెల్లంతో చేసినటువంటి గుడాన్నం నైవేద్యంగా పెట్టాలి. దత్తాత్రేయం సుధీగేయం బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలార్క సదృశాభాషం శాంతమూర్తిం నమామ్యహం అనే శ్లోకాన్ని ఈ రోజున పఠించాలి. దత్తాత్రేయుడు భక్త సులభుడు. ఈయన్ని నమ్మి భక్తితో నమస్కరించినా కూడా ప్రసన్నుడవుతాడు. నిజమైన భక్తులను ఈయన బాగా పరీక్షిస్తాడు. దత్తాత్రేయుని నమ్మి ఆ పరీక్షకి తట్టుకొని నిలబడగలిగితే ఆయన ప్రసన్నుడై ఎన్నటికీ రక్షిస్తూ ఉంటాడు. దత్తాత్రేయుని మంత్రం ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ మిత్రులకి బంధువులకి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు.